తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించగా అందులో 15 మందిని ఫోటో లేని కారణం చేత పరీక్ష రాయటానికి అనుమతించలేదని అభ్యర్థులు వాపోయారు. ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి అనుమతించటం లేదని, తాము సంవత్సరాలు కష్టపడి చదివింది వ్యర్థమైపోతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కానర్ దగ్గర మరోవైపు సిద్దిపేటలో గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల్లో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. 46 మంది అభ్యర్థులు లేటుగా రావడంతో అధికారులు పరీక్ష రాయటానికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీళ్లతో వెనుతిరిగారు. ఇదిలా ఉంటే మరో ఇద్దరికి హాల్ టికెట్లపై ఫోటో లేకపోవడంతో అధికారులు వెనక్కి వెళ్లిమన్నట్లు అభ్యర్థులు తెలియజేశారు. నా పేరు మంత్రి రాజబాబు. నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని. ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్గన్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. అయినా కానీ మీకు నేను 9:20కే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు. 9:20కి వస్తే మీకు ఫోటో లేదు. మీకు ఫోటో లేదు కాబట్టి మీరు 100% మీరు ఫోటో తీసుకొని రండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అయినా కానీ నేను 9:25కి వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. మీకు మేము ఎగ్జామ్ రానియం, మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పుకుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటున్నా. ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కూర్చుకొని చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి, నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న 15 మంది జీవితాలు కూడా ఆగమైనాయి. వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలకు కూర్చుకొని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులకు పిల్లల పాపలతోని వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదని కారణం. సార్ మాది రామారావుపల్లి. నేను గ్రూప్ 3కి అప్లై చేసిన 1 మినిట్ లేట్ అయినా 9:31 అయింది. లోపలికి అలా చేయట్లేదు. ట్రాఫిక్ వల్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించగా అందులో 15 మందిని ఫోటో లేని కారణం చేత పరీక్ష రాయటానికి అనుమతించలేదని అభ్యర్థులు వాపోయారు. ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి అనుమతించడం లేదని, తాము సంవత్సరాలు కష్టపడి చదివింది వ్యర్థమైపోతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. గ్రూప్ 3 అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి ఒక్క నిమిషం ఆలస్యమైన సరే వారిని లోపలికి అనుమతించట్లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇదే విషయమై డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 26,000 మంది గ్రూప్ 3 ఎగ్జామ్ రాయనున్నారు. అయితే పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఘోరం జరిగింది. అయితే 15 మంది ఆలస్యంగా వచ్చారని చెప్పేసి 15 మందిని అధికారులు అయితే రానివ్వకుండా పరీక్షల్లోకి రానివ్వకుండా చేశారు. అయితే మీరు ఆలస్యంగా వచ్చారో వదిలేదు అని చెప్పేసి కూడా చెప్పడంతో వాళ్ళ అభ్యర్థులు అయితే నిరాశ దీంతో తాము ఒక్క నిమిషం కూడా కాలేదు కదా, మాకు అవకాశం ఇవ్వాలని చెప్పంటే కూడా అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వాళ్ళ పాపం వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కాలం మేము కోచింగ్లు వెళ్ళి చదువుకున్న ఇంతకాలం టైం అంతా వేస్ట్ అయింది అని చెప్పేసి ఆవేదనతో వాళ్ళు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రాహ్మణి అయితే 8:30 వరకే 8:30 వరకు ఉండాలి
గేట్ దగ్గర ఉండాలని చెప్పేసి కూడా చెప్తారు. కొన్ని కారణాలతో హాల్ టికెట్ లో తప్పులు దొరలేదని చెప్పేసి మళ్ళీ ఫోటో సరిగా లేదని చెప్పేసి వివిధ కారణాలతో అయితే ఇవాళ అధికారులు అయితే ఈ అభ్యర్థుల జీవితాలు ఆట ఆడుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. బ్రాహ్మణి చాలా చోట్ల కన్నీళ్ల పర్యంతం అయ్యారు. కొన్ని చోట్ల అయితే ఇవాళ జగిత్యాల, పెద్దపల్లి, ఇటు సిరిసిల్లలో కూడా ఒక నిమిషం లేట్ అయితే సాకుతోటి వాళ్ళ అధికారులు వాళ్ళని అనుమతి ఇవ్వకపోవడంతో పాపం వాళ్ళు గేట్ నుండి ఎదురిగి ఆవేదనకు గురై కన్నీళ్ల పర్యంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ముందస్తుగా మేము ప్రకటించాము ఆల్రెడీ. మేము అసలు ఎగ్జామ్స్ సమయము వేళపాలలు ప్రకటించే విధంగా రావాల్సి ఉండేది, మీరు ఆలస్యంగా వచ్చారని చెప్పేసి వాళ్ళని అనుమతించకపోవడంతో పాపం వెనుదిరిగిన పరిస్థితి అయితే మనకు ఏర్పడింది. అయితే కొన్ని కారణాలు, చిన్న కారణాలతోటి వాళ్ళ అధికారులు అభ్యర్థులను అయితే ముప్పు తిప్పలు పెట్టని చెప్పొచ్చు. అయితే చిన్న కారణాలను కూడా కారణంతో అనుమతించకపోవడం ఎంతవరకు సమంజసం అంటే కూడా ఇలా అభ్యర్థులు అయితే ఏకరు పెట్టిన పరిస్థితి కనబడుతుంది మనకు. దాదాపు చాలాసేపు అక్కడ వెయిట్ చేసి ఆ అధికారులతో మొరపెట్టుకున్న బతి బామాలిని కూడా ఒక్క నిమిషం కదా అని చెప్పి ఎంతసేపు బతిమాలిన బామాలిన వాళ్ళ మొరను ఎవరు ఆలకించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అక్కడ చాలా మేము ఇంత కష్టపడి చదివిన చదువులు ఇవాళ మేము తీసుకున్న కోచింగ్లు ఇవన్నీ వ్యర్థమైపోయాయని చెప్పేసి కూడా అభ్యర్థులు ఆవేదనతో కన్నీళ్ళ పర్యంతం అయ్యారు బ్రాహ్మణి. అయితే సిరిసిల్లలో కూడా ఇలాగే జరిగింది. సిరిసిల్ల కూడా దాదాపు 80 వాళ్ళు అంటే అనుమతి ఇవ్వలేదు. దీంతో వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2600 అభ్యర్థులు అయితే వాళ్ళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎగ్జామ్స్ రాయడం. దాంట్లో దాదాపు రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మరోవైపు సిద్దిపేటలో గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల్లో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. 46 మంది అభ్యర్థులు లేటుగా రావడంతో అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీళ్లతో వెనుతిరిగారు. ఇదిలా ఉంటే మరో 2కి హాల్ టికెట్లపై ఫోటో లేకపోవడంతో అధికారులు వెనక్కి వెళ్లిపోమన్నట్లు అభ్యర్థులు తెలియజేశారు. ఇదే విషయమై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, ఓవర్ టు యు. బ్రాహ్మణి ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలకు అన్ని విధాల సర్వం సిద్ధం చేసినా గానీ వచ్చే అభ్యర్థులు మాత్రం కొంచెం 2 నిమిషాలు ఆలస్యం రావడంతో వాళ్ళను లోపలి ప్రవేశించడం నిషేధం అని చెప్పి ఉండగానే వాళ్ళు లోపల రానికపోవడంతో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో 49 కేంద్రాలు పరీక్షలకు హాజరు కానున్న 15,123 మంది కాగా అందులో 7 ఆబ్సెంట్ అయ్యారు. ఆ 7 కూడా ఆలస్యంగా రావడంతో వాళ్ళకు అనుమతించలేదు. దానితో పాటు మెదక్ జిల్లాలోని 19 ఎగ్జామ్ సెంటర్లలో 5,867 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. సిద్దిపేట జిల్లాలో 37 పరీక్షా కేంద్రాల్లో రాసేందుకు 13,400 మంది అభ్యర్థులకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినా గానీ అక్కడ సిద్దిపేటలో 46 మంది 1 నిమిషం ఆలస్యం రావడంతో వాళ్ళకు అనుమతించలేదు. ప్రస్తుతం అయితే అదే విధంగా పటాచర్లో కూడా ఉన్న సెంటర్లలో ఒక వ్యక్తి, నాగరాజ్ అనే వ్యక్తి అభ్యర్థి ఎగ్జామ్ రాయడానికి 1 నిమిషం ఆలస్యం కావడంతో ఆయన అనుమతించలేదు. అనుమతించకపోవడంతో ఆయన కోపగుతుడై తన హాల్ టికెట్ ను అక్కడే చించేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ 1 నిమిషంతో మా జీవితాలు పాడవుతున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద కూడా 163 BNN SS యాక్ట్ కూడా అమలులో ఉంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.